హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణ గౌడ్ గొర్సుల, సీనియర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ ఇన్ బీసీ స్టడీ సర్కిల్స్. ఈ వీడియోలో మనం మరో కీలకమైన అంశం పైన చర్చించుకుందాము. ఆ అంశమే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 ప్రపంచ సంతోష నివేదిక. మనం ఈ వీడియోలో లేదా ఈ క్లాస్లో మనం చూడాల్సిన అంశాలు ఒకటే. ఈ నివేదికను ఎవరు రూపొందించడం జరిగింది, ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకున్నారు, ఈ నివేదికను రూపొందించే సమయంలో వాళ్ళు తీసుకున్న ప్రామాణిక అంశాలు ఏంది, టాప్ 5లో ఉన్న కంట్రీస్ ఏంది, బాటమ్ అంటే చివరి స్థానంలో ఉన్న దేశాలు ఏంది, మన దేశ స్థానం ఎంత, ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా, వీటి నుండి ఒక బిట్ని 100% ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ముందుగా మరి ఈ నివేదికను ఎవరు రూపొందించారు అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అలాగే గ్యాలప్ వరల్డ్ పోల్, ఈ రెండు కూడా యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ భాగస్వామ్యంతో ప్రతి ఏడాది మార్చ్ 20వ తేదీ, ఎందుకు మార్చ్ 20వ తేదీ అంటే మార్చ్ 20వ తేదీ అనేది వరల్డ్ హ్యాపీనెస్ డే, ప్రపంచ సంతోష దినం. ఆ దినం రోజు ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. మరి వాళ్ళు పరిగణలోకి తీసుకున్న అంశాలను ఏందని చూస్తే, తలసరి జీడిపి అలాగే జీవితకాలం లైఫ్ టైం, ఒక దేశంలో లైఫ్ టైం ఎక్కువ ఉంది అంటే ఆ దేశం అంటే అన్ని రంగాలలో ముందు ఉన్నట్టే దాని అర్థం. సో జీవితకాలం అలాగే సామాజిక మద్దతు, జీవిత ఎంపికలను చేసుకునే స్వేచ్ఛ అలాగే ఉదారత, అవినీతి అవకాశాలు, ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించడం జరుగుతుంది. ఒక్కోసారి ఈ అంశాలు కూడా ఒక బిట్టే రేపు అడగడానికి అవకాశం ఉంది. ప్రపంచ సంతోష నివేదికను రూపొందించే సమయంలో ఈ కింది వానిలో పరిగణలోకి తీసుకునే అంశాలు ఏంది, తీసుకునే అంశాలు తెలిసినప్పుడు తీసుకునే అంశాలు తెలుస్తుంది. సో ఆ రకంగా కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ 6 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించడం జరుగుతుంది. ఈసారి ఓవరాల్గా 147 దేశాలను వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. టాప్ 5 కంట్రీస్ని చూద్దాం. జనరల్గా నార్డిక్ దేశాలు ఎప్పుడు టాప్ 5లో ఉంటాయి, ఈసారి కూడా అంతే ఉన్నాయి దాదాపు. ఈసారి కాకపోతే ఒక దేశం ఫస్ట్ టైం టాప్ 5లో రావడం జరిగింది. ఆ దేశం ఏదో కూడా చెప్తాను. ఒకటి ఫిన్లాండ్. విచిత్రం ఏంటంటే వరుసగా 9వసారి ఈ జాబితాలో ప్రథమ స్థానంలో ఉండడం అంటే ఆ దేశం వాళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నారని దాని అర్థం. సో 2వ దేశం ఐస్లాండ్, 3వ దేశం డెన్మార్క్, 4వ దేశం కోస్టారికా. ఇక్కడ ఇదే ప్రత్యేకత, ఒక లాటిన్ అమెరికా దేశం ఈ జాబితాలో టాప్ 5లో ఉండడం అంటే 4వ స్థానం అంటే టాప్ 5 అన్నట్టే. 4వ స్థానంలో నిలవడం ఇదే తొలిసారి, అది ఇక్కడ మనం గమనించాలి. అదే దేశం ఏదంటే కోస్టారికా. 5వ దేశం స్వీడన్, 6వది నార్వే, 7వది నెదర్లాండ్, 8వది ఇజ్రాయెల్. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కొంత ఇజ్రాయెల్ మీద ఫోకస్